నమస్తే అండి. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు ఈ వీడియోలో సంఖ్యాశాస్త్రంలో నంబర్ 8వ తేదీన పుట్టినవారి జీవిత విశేషాలు, శారీరక మానసిక తత్వం, వారి యొక్క ఆలోచన విధానం, కష్ట నష్టాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం మనం ఈరోజు. ఈ నంబర్ 8 అనేది ఎలా ఉంటుందంటే, ఎక్కడ మొదలు పెడతామో అక్కడే ఆపుతాము, ఎక్కడ ఆపుతామో తెలీదు. వీళ్ళల్లో చాలా గోప్యత అంటే సీక్రెట్స్ ఉంటాయి. చాలా సీక్రెట్గా ఉంటారు వీళ్ళు. చాలా గోప్యతగా ఏ విషయమూ బయటికి రాదు వీళ్ళల్లో నుంచి. ధైర్యంగా కూడా ఉంటారు. వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువగా కూడా ఉంటారు. 8వ తేదీ పుట్టిన వాళ్ళు టెక్నికల్ నాలెడ్జీ ఉంటుంది. సినిమాలో తెర వెనుక ఉంటారే, అంటే ఎడిటింగ్ చేసేవాళ్ళు, టెక్నీషియన్స్, ఫోటోగ్రాఫర్సు అంటే కష్టంగా ఉండేటి అట్లాంటి వాటిల్లో వీళ్ళు ఉంటారనమాట. డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ ఎట్లా అంటే కష్టతరమైన ఆపరేషన్లు, అంటే ఆపరేషన్ అంటే ఎక్కువ సమయం తీసుకునే ఆపరేషన్లు ఉంటాయి కొన్ని. అటువంటి ఆపరేషన్లు చేసే డాక్టర్లుగా వీళ్ళు అసలు ఎక్కువ కోపంగా కూడా ఉంటారు. అవతల వాళ్ళని హర్ట్ చేసేటట్టుగా, అంటే వాళ్ళని బాధ పెట్టేటట్టుగా మాట్లాడతారు. అవతల వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడేది అలవాటు చేసుకోవాలి వీళ్ళకి. అందుకనే శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి మాట్లాడితే అట్లా శత్రువులు ఉంటారు కదా, అదే రఫ్గా ఉంటారు. వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఏ కాలంలో అయినా తట్టుకునే శరీరతత్వం ఉంటుంది అన్నమాట. ఆడైనా మగైనా ఎవరైనా సరే బాగా కష్టపడతారు. హెల్పింగ్ నేచర్ ఉంటుంది అన్నమాట. హెల్పింగ్ అంటే ఎలాగంటే అందరూ హెల్పింగ్ చేస్తారు. వీళ్ళు ఎలాగంటే వీళ్ళ దగ్గర లేకపోయినా సరే వేరే వాళ్ళ దగ్గర తెచ్చైనా, అంటే ఎవరైనా డబ్బులు అడిగారు అనుకోండి, సపోజు వాళ్ళు వీళ్ళ దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర తెచ్చి, ఇంట్రెస్ట్కైనా తెచ్చి వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఇచ్చాను ఇవ్వకపోయాను, అంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అది తగ్గించుకోవాలి వీళ్ళు, అంటే వీక్నెస్ అన్నమాట. వీళ్ళు అసలు పుట్టినప్పుడు 8వ తేదీ పుట్టిన వాళ్ళని అంటే కాల్పు పుట్టింట్లో అవుతుంది కదా, 5వ నెలలో 3వ నెలలో అత్తగారింటికి పంపిస్తారు. అట్లా కాకుండా 1 సంవత్సరం పాటు పంపించకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నట్టయితే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చెప్తాను వినండి. వీళ్ళు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. తల్లికో తండ్రికో ఎవరికో ఒకరికి దూరంగా ఉంటారనమాట. అదేదో చిన్నప్పుడే 1 సంవత్సరం పాటు ఉంటే ఆ దోషాలు అంతటితో పోతాయని అంటారు. ఇప్పుడు వీళ్ళ తండ్రి ఒక దగ్గర ఉంటే తల్లి ఒక దగ్గర ఉంటుంది, అంటే ఉద్యోగరీత్యా అట్లా ఉంటారనమాట. లేకపోతే తల్లిలో కానీ తండ్రిలో కానీ ఎవరైనా ఒక్కరే ఉంటారు. అట్లాంటి సమస్యలు వస్తాయన్నమాట వీళ్ళు 8వ తేదీ పుట్టిన వాళ్ళు. తల్లిదండ్రులకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయానికి ఎంతో కష్టపడితే కానీ ఫలితం రాదు. అంటే 8వ నంబర్ ఉంటే శని భగవానుడు నంబరు. ఆయన కర్మకారకుడు. నువ్వు పని చెయ్యి నేను ఇస్తా అంటాడు. అంటే కష్టపడితేనే ఇస్తాను అంటాడు, కష్టపడకపోతే ఇవ్వను అంటాడు అనమాట. కర్మకారకుడు కదా, అందుకోసమని. వ్యాపార నైపుణ్యం ఉంటుంది. మంచి నిర్ణయాత్మకంగా ఉంటారు. మంచి తార్కిక బుద్ధి కలిగి ఉంటారు. ఏకాంతాన్ని కోరుకుంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండాలని ఉంటుంది వీళ్ళకి. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అస్సలు పనికిరావు. ఈ 8వ తేదీ పుట్టిన వాళ్ళు జాయింట్ వ్యాపారాలు ఉంటాయి. అట్లాంటి చేయకపోవడమే మంచిది.
చేసి ఇబ్బంది పడే కంటే చేయకపోవడమే మంచిది. ఏ పనైనా సరే బాగా ఆలోచించి చేస్తారు. దాని వలన కార్యసిద్ధి కలుగుతుంది. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వాస్తవికత, ఆత్మవిశ్వాసం, మంచి అభిరుచి, మంచి లక్ష్యం కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా అవి తొందరగానే సమసిపోతాయి. జీవితం ద్వితీయార్థంలో సుఖాల పట్ల విముఖత అంటే విరక్తి భావన కలుగుతుంది వీళ్ళకి. కృషి పట్టుదలతో ఉన్నత స్థానం సంపాదిస్తారు. తమ మనసులో భావాలు బయటికి తెలియనీరు. చెప్పాను కదా ఫస్టే, వీళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారని, వాళ్ళ మనసులో మాట ఎవరికి చెప్పుకోరని. అట్లా అనమాట, చాలా అట్లా ఉంటారు వీళ్ళు. వాళ్ళ భావాలు, మనసులో భావాలు ఎవరికి బయటికి తెలియనివ్వరు. కొంచెం సహనం, ఓర్పు అలవరుచుకుంటే మంచిది. వీళ్ళ కోపం ఎక్కువ కదా, అందుకని అవతల వాళ్ళని బాధపడేటట్టు మాట అనేస్తారు. అందుకని కోపం ఎక్కువైతేనే కదా పక్కన వాళ్ళని అట్లా మాట్లాడతారు. దానికోసమని జీవితంలో ఎదురయ్యే కష్టాలను జయాపజయాలు మధ్య అంతరంగా భావిస్తారు. మధ్యాంతరంగా అంటే పెద్దగా తీసుకోరు. జయాపజయాలు వీళ్ళకి లెక్కే ఉండదు. సవాళ్లను ధైర్యంగా స్వీకరించి ఎదుర్కొంటారు. కుటుంబాన్ని, సాటి మనుషుల్ని, సమాజాన్ని ప్రేమిస్తారు. వీళ్ళు కామర్సు, మేనేజ్మెంటు, సిఏ, ఎల్ఎల్బి రంగాలలో రాణిస్తారు. ఏది చదివినా వీరు అకౌంట్సు, మేనేజ్మెంటు, న్యాయ మరియు రాజకీయ రంగాల్లో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగాల్లో వీళ్ళు బాగా ఎదుగుతారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, నంబర్ 8 ఉండేవాళ్ళు. వీళ్ళు ఎట్లంటే ఫస్ట్ జెండా పట్టుకొని తిరుగుతారు. దాని తర్వాత గ్రామ స్థాయిలో ఏదో ఒక చిన్న పదవి, వార్డు మెంబర్ గాను, తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్ గాను, అట్లా ఎదిగి చాలా పెద్ద స్థాయిలోకి వెళతారు వీళ్ళు. అందుకని నంబర్ 8 వాళ్ళు ఈ విధంగా ఉంటారు. హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేసినప్పుడే కదా విజయం సాధిస్తారు. అదనమాట. ఈ వీడియో గాన నచ్చినట్టయితే, మీకు గాన నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.